హలో నాయనా చెప్పరా. కాదు మా అమ్మ సంవత్సరం పిల్లోని సంకలో పెట్టుకుని మళ్ళీ కడుపుతూ ఉండదండి. 6 నెలల కన్నా మీ అమ్మక నాయన ఎవరికైనా తెలియచ్చా నా నోట్లో ఊచారు నాయన. దేనికి కాదు నాకు మనవలు పుట్టే టైంలో నాకు తమ్ముడు పుడితే ఉయ్యిరా కాదు. నేను పిల్లల కంటే నీకెవరు వచ్చిన బాధ అదైనా ఈ వయసులో ఎందుకు నైనా నీకు పిల్లల. ఈ సంవత్సరం మీ అమ్మ అంగన్వాడి స్కూల్ లేకపోయి 2 అటుకులు 2 కోడిగుడ్డి అంటే నేను ఈయన పో గర్భవతులకు బాలింతలకైనా ఇచ్చేది మీలాంటి ముసలి వాళ్ళకి ఇస్తారా అని దొబ్బిందంట. కాదు అంగన్వాడి స్కూల్ అనేది చిన్న పిల్లలకు బాలింతలకు గర్భవతులకే కదా. అందుకనే కదంట మీ అమ్మ గర్భవతి చేసి మళ్ళీ బాలింత చేయాలనుకోండి. అదైనా అంగన్వాడి స్కూల్లో కోడిగుడ్ల కోసం అడుగుల కోసం పిల్లలు కంటా ఉంటారా. మన ఊర్లో అంతా కొత్తగా పెళ్లి అయ్యి కడుపులు చేపించుకొని వాళ్ళ అంగన్వాడి స్కూల్ కాడకు పోయి అన్ని దగ్గరకొని దిగుతుంటా ఉంటే మేము ఎగమలకు చూడమంటారా. అందుకని కోడిగుడ్ల కోసం కడుపులు చేస్తా ఉంటాను. నెల నెల బియ్యం బ్యాన్లు నూనె ప్యాకెట్ కూడా ఇస్తున్నారంట అంగన్వాడి స్కూల్లో గర్భవతులకి. అదే 100-200 పెడితే అంగట్లో కొనుక్కోకూడదా. గవర్నమెంట్ వాళ్ళు ఊరికే చెట్టు ఎందుకు ఇచ్చి పెట్టాలని కదా. నేను ఊరు నా కూడా అంగన్వాడి స్కూల్లో పాలపిండి కోసం పిల్లలు కంటారంటారు. ఎవరున్నా నీ పిల్లలు కడుపుతా ఉన్నప్పుడు అంగన్వాడి స్కూల్ కాడికి పోయి అన్ని దగ్గరకొని నీకు తిన్నా మీరా తిన్నాములే. నేను మేము తింటే నీకు వచ్చి నెప్పేవిరా. అదేమన్నా బొమ్మలాట మీరు అడేగా. స్వామి నా పిల్లలకు నువ్వేం పెట్టతే బరో నాయన అంత అంగన్వాడి స్కూల్లో పెడతారు మాకు. కాదైనా మా అమ్మాయి అంటా ఉన్నది. అమ్మ నేను బతికినంత వరకు నేను అంగన్వాడి స్కూల్ కాడికి పోవాల్సిందే అన్ని తినాల్సిందే అని అంటా ఉన్నది. నేనేం చేశాను అది ఆ విధంగా పోయేది గర్భవతులు బాలించలే కదా. అమ్మ కోరిక నిలవాలంటే ఆమె బతికినంత వరకు నేను గర్భవతి చేస్తానే ఉండాలా. ఏం చేశాను నా వయసు 50 కన్నా అయినా మీ తమ్ముడు వయసు 1.5 సంవత్సరం కన్నా ఏం చేస్తున్నాడు అబ్బే. ఇప్పుడే అబ్బే అంగన్వాడి స్కూల్కి పోయినాడు. మీ అమ్మ కోడిగుడ్డు తింటా ఉన్నదిరా. ఎంత పని చేశాను ఆయన అంగన్వాడి స్కూల్ కోడిగుడ్లే. సర్లే ఫోన్ పెట్టాయి.